బ్రిటన్లో తెలంగాణ వ్యక్తికి అరుదైన గౌరవం లభించింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం. బ్రిటన్ హౌస్ ఆఫ్ లార్డ్స్ సభ్యుడిగా ఉదయ్ నాగరాజు నియమితులయ్యారు. ప్రమాణ స్వీకారం తర్వాత ఉదయ్ నాగరాజు బారెన్ ఉదయ్ నాగరాజుగా పిలువబడనున్నారు. ఇక బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ సూచనతో ఇంగ్లాండ్ రాజు ఉదయ్ నాగరాజుని నామినేట్ చేశారు. అనంతరం హౌస్ ఆఫ్ లార్డ్స్ శాశ్వత సభ్యుడిగా ఉదయ్ నాగరాజు ఎంపికయ్యారు. వాస్తవానికి నైపుణ్యం, అనుభవం, దేశానికి చేసిన సేవ ఆధారంగా ఉదయ్ నాగరాజుని ఎంపిక చేశారు. ఉదయ్ నాగరాజు గతేడాది బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో లేబర్ పార్టీ తరఫున పోటీ చేశారు. స్కూల్ గవర్నర్, వాలంటీర్, రాజకీయ ప్రచారకుడిగా దశాబ్ద కాలం పాటు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అంతేకాదు ఆయన అక్కడి ప్రజల కష్టాలను చూసిన వ్యక్తి, బ్రిటన్ అవసరాలపై లోతైన అవగాహన కలిగిన వ్యక్తి. ఇక ఉదయ్ నాగరాజుకు అంతర్జాతీయ వక్తగా, రచయితగా గుర్తింపు కూడా ఉంది. ఇవన్నీ ఉదయ్ నాగరాజు బ్రిటన్ హౌస్ ఆఫ్ లార్డ్స్ శాశ్వత సభ్యుడి ఎంపికకు దోహదపడ్డాయి. బ్రిటన్లోని ప్రముఖ వర్సిటీ కాలేజీ ఆఫ్ లండన్లో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో పీజీ చేశాడు. ఆయన ఏఐ ప్రభావాన్ని ముందే పసిగట్టి ఏఐ పాలసీ ల్యాబ్స్ పేరుతో థింక్ ట్యాంక్ ని నెలకొల్పారు. ఇకపై ఉదయ్ నాగరాజు బ్రిటన్ హౌస్ ఆఫ్ లార్డ్స్ పని చట్టాలను రూపొందించడంతో పాటు ప్రభుత్వాన్ని పర్యవేక్షించడం తదితర అంశాలను నిర్వర్తించనున్నారు. ఉదయ్ నాగరాజుది సిద్దిపేట జిల్లాలోని శనిగరం గ్రామ స్వస్థలంగా చెప్తూ ఉంటారు. అండ్ హనుమంతరావు, నిర్మలాదేవి తల్లిదండ్రులు సామాన్య మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ఉదయ్ నాగరాజు వరంగల్, హైదరాబాద్లో చదువు పూర్తి చేశాడు. గౌరీని వివాహం చేసుకున్నారాయన. ఉదయం నాగరాజుకి ఒక కుమార్తె కూడా ఉంది. ఇక ఉదయ్ నాగరాజు కాలేజీ ఆఫ్ లండన్లో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో పీజీ పూర్తి చేశారు. ఉదయ్ నాగరాజుకి అరుదైన గౌరవంతో సొంత గ్రామస్తులు ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నారు.